సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'వారణాసి' సినిమాలో మనకు తెలిసిందే మహేష్ బాబు గారు అటు శ్రీరాముల వారి పాత్రలో కూడా కనిపించబోతున్నారు. అందుకు రాజమౌళి గారి అనౌన్స్‌మెంట్ కూడా చేసేసారు. అయితే ఇప్పుడు హనుమాన్ రోల్‌లో ఎవరు చేయబోతున్నారు అన్న ఒక చర్చ జరుగుతోంది. ఆహ్, కొంతమంది ఆర్టిస్ట్‌ల పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో, మరి ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మరి హనుమాన్ రోల్‌లో ఎవరు కనిపించబోతున్నారు? మరి ఎలా ఉండబోతుంది 'వారణాసి' సినిమా దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? ఎవరు చేయబోతున్నారు ఈ రోల్‌ని? రాజమౌళి దర్శకత్వంలో చాలా తెలివైనోడండి. మీకు మహేష్ బాబు సింహాన్ని చూపించినప్పుడు నాబోటి వాళ్ళకి ఏమిట్రా సింహం మహేష్ బాబు ఏదో ఎడార్లు ఎక్కడికెళ్ళి చేరుతుందో అనుకున్నటువంటి నాబోటి వాడికి. ఎందుకంటే ఆ రోజుల్లో నేను రివ్యూస్ చెప్పేవాడిని. చాలా సెన్సేషనల్‌గా చెప్పేవాడిని. దానికోసం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నిశితంగా ఆలోచించి చెప్పేవాడిని గనక, అట్లాంటి ఒక చిన్న ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, మహేష్ బాబు రుద్రుడు అంటే శివుడు. మహేష్ బాబు శ్రీరాముడు. ఇలాగా క్యారెక్టర్లు ప్రవేశపెట్టేసరికి కుంభకర్ణుడు నిద్ర లేకపోవడం, రామలక్ష్మణుల యుద్ధం, ఆ గ్రాఫిక్ షాట్స్ మతిపోయిందంతే. అక్కడ మొన్న రామోజీ ఫిలిం సిటీలో చూపించినటువంటి ఆ విజువల్స్‌తో నాకు బుర్ర చెదిరిపోయిందన్నమాట. నో డౌట్. ఇక్కడ మీకు కేవలం త్రేతాయుగం పెద్ద ఎపిసోడ్ అవుతుందండి దాన్ని చూపించినట్టయితే. సినిమా అంతా ఒక ఎత్తు, ఈ గ్రాఫిక్స్ వరకు ఈ మన మహేష్ బాబు రాముడు, రుద్రుడు ఆ క్యారెక్టర్‌లో కనిపించేటువంటి ఆహ్, ఆ సన్నివేశాలు ఉన్నంత వరకు కూడా మహేష్ బాబు అభిమానులు గాని, సినిమా ప్రేమికులు గాని పరవశించిపోతారు. నో డౌట్ ఎట్ ఆల్. అయితే ఇక్కడ హనుమంతుడి క్యారెక్టర్ అంటే చూడండి, ఆయన తెలివితేటలు కాకపోతే హనుమంతుడి క్యారెక్టర్ మంచి, అసలు తమిళనాడులో ఒకప్పుడు మంచి అందగాడు, మంచి లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నటువంటి మాధవన్ని తీసుకొచ్చి అక్కడ హనుమంతుడిగా చేయడం అన్నది దట్ ఈస్ రాజమౌళి. తెలివితేటలు అలా ఉండాలి. అలా ఉండాలని కోరుకుంటాను. అందువల్ల ఇక్కడ ఈ సినిమాకి మరి ఏమిటయ్యా ప్లస్ పాయింట్ అంటే, ఇప్పుడు చూస్తున్నటువంటి అన్నీ కూడా ప్లస్ పాయింట్‌లే. మహేష్ బాబు పెర్ఫార్మెన్స్‌లు గాని, తర్వాత ఏమో ఈ పౌరాణిక క్యారెక్టర్‌లు గాని, ఆ గ్రాఫిక్స్ వర్క్ గాని, ఆ హీరోయిన్‌లిద్దరిని చూపిస్తున్నప్పుడు హీరోయిన్‌లిద్దరూ కూడా బెంకం, పొంకం అసలు స్త్రీయత్వాన్ని సంతరించుకొని ఒక్కసారి యువతరాన్ని రెచ్చగొట్టే విధంగా చూపించడం గాని, దేనికదే ఒక ప్రత్యేకమైన క్వాలిటీని కలిగి ఉంది. అదే నేను అనుకుంటున్నాననమాట. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సందేహించవలసిన అవసరం లేదు. మహేష్ బాబు సినిమా 1000,00,00,000 అంటే ఏమో అనుకున్నాం. గానీ మహేష్ బాబు సినిమా రాజమౌళి తీస్తున్నాడు కనుక 1000,00,00,000 కాదు కదా! 1300,00,00,000 రూపాయలైనా అది ఎడమ చేత్తో తెచ్చుకుంటుందనేటువంటి ధైర్యం నాలాంటి వాడికి కలుగుతుంది. అది. సార్ ఇక్కడ మన టాలీవుడ్‌లో ఎవరన్నా స్టార్ హీరోని 'హనుమాన్' వారి రోల్‌కి పెట్టుంటే బాగుండేదని కూడా నెటిజన్స్ దగ్గర నుంచి అభిప్రాయాలొస్తున్నాయి సార్. మన దగ్గర ఎవరు బాగా సూట్ అవుతారు? మరి చేస్తే బాగుంటుందా? మీరేం చెప్తారు సార్ దానికి సంబంధించి? మీకు పూర్వం రోజులు ఒకటుండేయి. హనుమంతుడంటే అజ్జా జనార్దన్ రావు. హనుమంతుడంటే ఎన్ని సినిమాలైనా సరే హనుమంతుడంటే రాజనాథ్. అంతే. అలా వెళ్ళిపోతుండేవారు. ఇప్పుడు డైరెక్టర్స్ చాలా తెలివి మీరిపోయారు. హనుమంతుడంటే ఇంతింత కండలు, ఇంతింత గుండెలు ఉండవలసిన అవసరం లేదు. ఆయనెవరు మనకి 'తేజు సర్జా' ఏంటి ఆ పేరు? 'తేజ సజ్జ'. హనుమాన్. ఏం పేరిది? 'హనుమాన్', 'తేజ సజ్జ'. ఆ! ఆయన చేశాడు హనుమాన్. మరి బయటికి ఎలా ఉంటాడు ఈయన హనుమంతుడా? పిల్ల హనుమంతుడు అనుకుంటామాట. అలా కాదు కావాల్సింది. ఆయన చేసే సన్నివేశాలేమిటి? ఆయన చేసే పెర్ఫార్మన్స్ ఎలాగుంది?
జనాన్ని మైమరిపించాడా లేదా అనేటువంటి అంశాన్నే ప్రేక్షకులు చూస్తారు కానీ ఇక్కడ ఎవరో బ్రాండ్ అంబాసిడర్ల కండలు పెంచేసుకొని గుండెలు పెంచేసుకొని పిక్కలు పెంచేసుకొని బాగా పహిల్వాన్ని తీసుకొచ్చి ఆంజనేయ స్వామి క్యారెక్టర్ వేయించినట్టు ఆ క్యారెక్టర్ పండొద్దు, ఆ క్యారెక్టర్ని చూడొద్దు. అందువల్ల రాజమౌళి చేసిన పని చాలా మంచి పని. అందులో గల ఎప్రిషియేట్ చేయాలి. మాధవన్ని హనుమంతుడు చేశాడు. నిజమే, మాధవన్ కూడా బలంగా ఉంటాడు, అందంగా ఉంటాడు, ఫిజికల్గా బాగుంటాడు. ఎవరో ఒక మామూలు రొటీన్గా హనుమంతుడి క్యారెక్టర్ చేస్తున్నవాడు ఎవడో ఉంటే ఆయన తీసుకొచ్చి హనుమంతుడిగా చూపించే దానికంటే కండలు గుండెలు ఉన్నవాడిని ఇట్లాంటి ఒక అందమైన హనుమంతుడు కనిపిస్తాడు. మీకు ఎందుకు కనిపించకూడదు? సినిమా అంటే ప్రతి ఒక్కటి కూడా అందంగా కనిపించాలండి. అదో ఫార్ములా. ఆ ఫార్ములా ఆయన ఫాలో అవుతున్నాడేమో. హనుమంతుడు అందంగా ఉంటే తప్పేమిటి? గరుత్మంతుడు అందంగా ఉంటే తప్పేమిటి? కామదేవం అందంగా ఉంటే తప్పేమిటి? అంటే ఏంటి? ఆ దృశ్యం చూసే ప్రేక్షకుడి తాను గుండెల్లో శాశ్వత కాలం హత్తుకొని ఉండిపోతుంది కనుక మాధవాన్ని తీసుకున్నాడు. ఇందులో తప్పే ఉంది? ఓకే సార్. మరి ఈ మూవీ ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే మొత్తం ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు. క్యారెక్టర్స్ అన్నీ కూడా రివీల్ అవుతున్నాయి. ఎవరెవరు చేస్తున్నారు అని చెప్పేసి. అంటే ఈ విధంగా ఇప్పుడు బాలీవుడ్ నుంచి ప్రియాంక చోప్రాని తీసుకురావడం, అలాగే మాధవన్‌ని తీసుకురావడం, అంటే ఇంకా మొత్తం సెట్ చూసుకుంటే మొత్తం వరల్డ్ అంటే మన దేశంలో అన్ని భాషల నుంచి ఒక్కొక్క ఆర్టిస్ట్‌ని తీసుకొచ్చి ప్లే చేయబోతున్నారు అనుకోవచ్చా సార్? ఇది ప్రమోషన్స్‌లో భాగంగానే అక్కడ కూడా మార్కెట్ విస్తరించే ప్రయత్నం. నా దృష్టిలో వారణాసి సినిమా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. గుండెగా లాంటి సన్నివేశాలన్నీ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు. సినిమాకి ఏదైతే బలం చేకూరుతుందో అవన్నీ ఇప్పుడే ప్రారంభిస్తున్నాడు. ఏవో కొంత ఎడారుల్లో మహేష్ బాబుతో షార్ట్స్ తీసినప్పుడు కూడా కథలో వచ్చే షార్ట్స్ తప్ప కథకి ప్రాణ ప్రతిష్ఠ చేసే సన్నివేశాలన్నీ ఇప్పుడే స్టార్ట్ కాబోతున్నాయి. అది కూడా రామోజీ ఫిలిం సిటీలో ఇప్పుడు షూటింగ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు కూడా రాజమౌళి కోసం ప్రత్యేకించి ఆయన ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఇక్కడ మంచి ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉంది. చాలా బాగా చేస్తున్నారు అన్నమాట ఇక్కడ. అందువల్ల రాజమౌళిని మనం తప్పు పట్టలేమండి. తప్పు పట్టలేము. అందువల్ల ఎందుకంటే దర్శకత్వం అంటే ఇలా ఉంటుందని ఎవరైనా రేపటి తరానికి దర్శకులకు ఈ పెద్ద యూనివర్సిటీ అంతకుముందు దాసరి నారాయణరావు గారిని అన్నా కానండి. బట్ రాజమౌళి విల్ బి ది యూనివర్సిటీ ఫర్ ది ఫోర్త్ కమింగ్ డైరెక్టర్స్. ఇది నా ఉద్దేశం. అందువల్ల తెలుగుగా చేస్తున్నాడు, తెలుగుగా చెప్తున్నాడు. తొందరపాటు ఏముంది? ఎప్పటికి ఏది ప్రతి ఒక్కటి కూడా అమ్మో ఇది ఉందా, కొత్తగా ఉంది, కొన్నాళ్ళు పోయాక ఇది కూడా ఉందా, చాలా కొత్తగా ఉంది అంటే ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్ని తంబరమాచార్యాల్లో ముంచి వేస్తూ సినిమాకి ఒక హైప్ ఇస్తూ సినిమాను మార్కెట్లో విడిచిపెట్టడం అన్నమాట. అది అది రాజమౌళి బాగా తెలుసు కనుకనే రాజమౌళి ఈ విధంగా కొనసాగిస్తున్నాడు సినిమాని. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే, థ్యాంక్ యూ.